హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ మ్యాథ్స్ ప్రో క్లాసెస్. స్టూడెంట్స్, మన ఈరోజు క్లాస్లో భాగంగా బైనామియల్ థీరంలో ఉన్న షార్ట్ కట్ని చూద్దాం. ఇది మనకు జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్లో చాలా యూస్ఫుల్ అవుతాయి. విత్ ఇన్ ఏ మినిట్ మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఒకసారి క్వశ్చన్లో వెళ్ళిపోదాం. బైనామియల్ థీరం షార్ట్ కట్స్లో భాగంగా ఫైండ్ ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ ఎక్స్ అని క్వశ్చన్ వస్తుంది, మీకు కంపల్సరీగా వస్తుంది. సో ఇదంతా ఎక్స్పాండ్ చేసేసి 6 టర్మ్స్ అట్లా మీరు ఎక్స్పాండ్ చేస్తే చాలా టైమింగ్ అండ్ లెంతీ అవుతుంది, క్యాలిక్యులేషన్స్ కూడా డిఫికల్ట్ అవుతుంది. సో ఇక్కడ ఒక టెక్నిక్ యూజ్ చేసి ఏ టర్మ్ మనకి ఎక్స్ వాల్యూతో ఇండిపెండెంట్ వస్తుందో అది కనుక్కుందాం. ఇక్కడ మనం కంపేర్ చేద్దాం క్వశ్చన్ని. ట్రిక్ వచ్చేసరికి ఏ ఇంటూ ఎక్స్ పవర్ పి ఆర్ బై పి ఇంటూ ఎక్స్ పవర్ క్యూ ఎన్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ అనేది మనం ఎట్లా కనుక్కుంటాం, ఎన్పి బై పి ప్లస్ క్యూ అనే టెక్నిక్తో కనుక్కుంటాం. సో ఇక్కడ కంపేర్ చేస్తాం మనము. ఎక్స్ వేరియబుల్ వచ్చేసరికి ఇక్కడ 2p అయిపోయింది అండ్ ఇక్కడ క్యూ వేరియబుల్ లేదు. సో ఇది క్యూ వేరియబుల్ అని 1 వచ్చేసింది మనకి. ఇక్కడ ఎన్ వేరియబుల్ వచ్చేసరికి మనకి 6 వచ్చేసింది. సో ఈ విధంగా ఈ వేరియబుల్స్ వచ్చిన తర్వాత మనకి ఎక్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ టర్మ్ ఏమవుతుంది, ఇక్కడ ఎన్పి 6 ఇంటూ పీ వాల్యూ ఎంత 2 బై పీ ప్లస్ క్యూ 2 ప్లస్ 1. సో మనకి ఇక్కడ 12/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. జనరల్గా ఏ టర్మ్ మనకి ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ వస్తుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 వాల్యూ దగ్గర వస్తుంది. అదే మన జనరల్గా ఎక్స్పాన్షన్లో మనకు తెలుస్తుంది కదా ఎన్నో టర్మ్ అని టీఆర్ ప్లస్ 1 అని రాస్తాం. సో T4 plus 1 దట్ ఇంప్లైస్ T4 plus 1. సో 5th టర్మ్ దగ్గర మనకి ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ వస్తుంది, దట్ ఈస్ 4 వాల్యూ అండ్ 5th టర్మ్లో. సో ఈ విధంగా బైనామియల్ థీరంలో చాలా ఈజీగా మీరు 1 మార్క్ అనేది గెయిన్ చేయొచ్చు ఎంసెట్లో. చాలా ఈజీ టెక్నిక్ ఇది. మీరు ఇది కన్వెన్షనల్ బుక్స్లో దొరకవు. ఈ హ్యాక్స్ అనేది ఓన్లీ ఎంట్రన్స్కే యూజ్ చేస్తారు. ఐపీలో ఇలాంటి లెంత్ మెథడ్స్ అనేది ఇక్కడ వాడరు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.